వీడియోలోకి వెళ్ళే ముందుగా 40+ మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. సో నేను ప్రతి వీడియోలో 50+ మార్క్స్ వస్తే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుందని చెప్తున్నా కదా. సో బట్ 40+ మార్క్స్ ఉన్నా కూడా మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే 40+ ఉంటే మీకు ఏ యూనివర్సిటీలోనైనా సీట్ వస్తుంది, ఓకేనా. ఓన్లీ ఉస్మానియా అనే కాకుండా మిగిలినవి కూడా యూనివర్సిటీసే కదా, కాకతీయ, శాతవాహన, పాలమూరు. సో ఇట్లా వీటిలో సీట్ వస్తుంది. అండ్ 40+ ఉంటే మీకు ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపసెస్ ఉన్నాయి కదా, ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపసెస్ ఉన్నాయి కదా, వాటిలో కూడా సీట్ వస్తుంది. సో బిలో 40 ఉంటే పరిస్థితి ఏంటి, బిలో 40 ఉంటే పరిస్థితి ఏంటి అనేది నేను ఈ వీడియోలో కూడా చెప్తా. సో బిలో 40 ఉన్న వాళ్ళు కూడా ఒకసారి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. బిలో 40 మార్క్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ నేను ఇప్పుడు చెప్పబోయే ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయంటే కట్ ఆఫ్, యూనివర్సిటీ వైజ్, క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ నేను ఏదైతే చెప్పబోతానో దాన్ని ఊరికి అట్లా వింటూ వెళ్ళకండి. ఒక పెన్ను పేపర్ తీసుకుని నోట్ డౌన్ చేసుకుంటే మీకు వచ్చిన మార్క్స్ ఏ యూనివర్సిటీ రేంజ్లో ఉన్నాయి. సో ఓకేనా, మీ కేటగిరీకి ఎన్ని మార్క్స్ వస్తే ఏ యూనివర్సిటీలో సీట్ వస్తుందని నోట్ డౌన్ చేసుకోండి. ఓన్లీ మీ కేటగిరీ వరకు నోట్ డౌన్ చేసుకోండి. సో ఇందులో టాప్ 3 యూనివర్సిటీస్ చెప్తాను నేను, అట్లాగే వాటి సబ్ క్యాంపసెస్ చెప్తాను. సో దాని తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. నోట్ డౌన్ చేసుకోండి, ఇది మాత్రం కంపల్సరీ. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సైన్స్ ఫీడ్స్. సో ఈ వీడియోలో మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టు 100 లోపు ర్యాంక్ వస్తేనే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుందా. సో 100 లోపు ర్యాంక్ అంటే ఇప్పుడు ర్యాంక్స్ అనేవి ఎట్లా ఇస్తారని కూడా అడుగుతున్నారు చాలామంది. ర్యాంక్స్ అనేవి ప్రతి సబ్జెక్ట్కి ఇస్తారనమాట. ఇప్పుడు జువాలజీ ఉందనుకోండి, జువాలజీ రాసిన వాళ్ళందరికీ 1-2 అంటే ఫస్ట్ ర్యాంక్ నుంచి వాళ్ళు ఎంతవరకు లాస్ట్కి ఉన్నారో అక్కడి వరకు ర్యాంక్స్ అయితే ఇస్తారు, ఓకేనా. అండ్ అట్లాగే అంటే అన్ని సబ్జెక్ట్స్కి కలిపి ర్యాంక్స్ ప్రొవైడ్ చేయరన్నమాట. అన్ని సబ్జెక్ట్స్కి కలిపి ర్యాంక్స్ ఇయ్యరు, ఒక్కో సబ్జెక్ట్కి సపరేట్ ర్యాంక్స్ అయితే ఇస్తారు, ఓకేనా. సో 100 లోపు ర్యాంక్ వస్తేనే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుందా. సో మరి 100 పైన వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఉస్మానియా యూనివర్సిటీలో రాదా. మరి మిగిలిన యూనివర్సిటీస్లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ వస్తే మిగిలిన యూనివర్సిటీస్లో సీట్ వస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, సబ్ క్యాంపసెస్, వీరనారి చాకలి ఏలమ్మ యూనివర్సిటీ ఏదైతే ఉందో మనం కోటి విమెన్స్ కాలేజ్, అండ్ అట్లాగే కాకతీయ యూనివర్సిటీ, అండ్ మిగిలిన యూనివర్సిటీస్లో ఎంతెంత మార్క్స్ వస్తే ఎంతెంత ర్యాంక్ వస్తుంది, ఎంత ర్యాంక్ వస్తే ఆ యూనివర్సిటీలో సీట్ వస్తుంది అనేది చూద్దాం. అండ్ ఒక్క మార్కు తేడాతో కూడా మీ ర్యాంక్ అనేది 100స్లో మారిపోతుంది. నీకు నీ ఫ్రెండ్కి అంటే ఒకే సబ్జెక్ట్ రాశారు, మీరు ఒకే సబ్జెక్ట్ ఎగ్జామ్ రాశారు, వాడికి అంటే మీ ఫ్రెండ్కి ఒక 48, 49 వచ్చినాయి, 49 మార్క్స్ వచ్చినాయి, అదే నీకు 50 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. సో ఒకే మార్కు తేడా, నీకు అతనికి 1 లేదా 2 మార్కులు తేడా, కానీ మీ ర్యాంకు మాత్రం ఒకరికి 150 ర్యాంక్ అట్లా వస్తే ఇంకొకరికి 290, 300, 350 ర్యాంక్ అట్లా వస్తుంది. ఎందుకు ఇట్లా వస్తుందో కూడా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ యూనివర్సిటీ వైజ్ కట్ ఆఫ్ చూద్దాం, ఎన్ని మార్క్స్ వస్తే ఏ యూనివర్సిటీలో సీట్ వస్తుంది అనేది. నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మీకు వీడియో ల్యాగ్ అనిపిస్తే 1.25, 1.5 స్పీడ్లో పెట్టుకొని చూడండి, కానీ వీడియోని మధ్యలో స్కిప్ చేయటం, ఓకేనా, అట్లా చేయకండి. సో ఇప్పుడు నేను ఇట్లా యూనివర్సిటీ వైజ్ మీకు స్లైడ్స్ చూపిస్తా. సో అందులో కేటగిరీ వైజ్ ఉంటుంది అన్నమాట, ఓకేనా. కేటగిరీ వైజ్ ఉంటుంది, ఏ కేటగిరీకి ఎన్ని మార్క్స్ వస్తే ఏ యూనివర్సిటీలో సీట్ వస్తుంది అనేది నేను క్లియర్గా చెప్తా. కాకపోతే అది రెగ్యులర్ సీట్ కావచ్చు, సెల్ఫ్ ఫినాన్స్ సీట్ కావచ్చు. నేను రెగ్యులర్కి ఇన్ని మార్క్స్, సెల్ఫ్ ఫినాన్స్కి ఇన్ని రావాలని చెప్తలేను. సో మీకు రెగ్యులర్ సీట్కి సెల్ఫ్ ఫినాన్స్ సీట్కి తేడా తెలియకపోతే నేను ఆల్రెడీ ఈ సీట్స్ డిఫరెన్స్ మీద, అంటే ఈ రెగ్యులర్ అంటే ఏంటి, సెల్ఫ్ ఫినాన్స్ అంటే ఏంటి, ఎవరికి ఎంత స్కాలర్షిప్ వస్తుంది, ఎంత ఫీ పేమెంట్ చేయాలి అనేది ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో చేసిన. అది కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కమెంట్లో పిన్ చేసి పెట్టిన. సో వన్స్ ఈ వీడియో అయిపోగానే మీరు ఆ వీడియో క్లిక్ చేసి చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. రైట్, మనం ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ చూద్దాము. సో ఉస్మానియా యూనివర్సిటీ ఆల్ కోర్సెస్, ఆల్ సైన్స్ కోర్సెస్కి, అంటే సైన్స్ అంటే మళ్ళీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఓకేనా, జువాలజీ, బాటనీ, సైన్స్ అంటే ఇంక అన్నీ వస్తాయి అందులో, ఓన్లీ సైన్స్ కోర్సెస్. సో ఓసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్, ఓసీ స్టూడెంట్స్ ఎవరైతే సైన్స్ కోర్సెస్ రాసిరో, మీరు ఏ కోర్స్ అయినా కానీ, ఓకేనా, మీరు ఏ కోర్స్ అయినా కానీ 60+ మార్క్స్ రావాలి. 60+ మార్క్స్, అది కూడా మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకపోతే, వితౌట్ ఈడబ్ల్యూఎస్ మీరు ఓసీ అయితే 60+ మార్క్స్ రావాలి. ఈడబ్ల్యూఎస్ అంటే తెలియని వాళ్ళు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అన్నమాట. సో ఇది ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్ ఉంటే కాస్త తక్కువ మార్క్స్ ఉన్నా, అంటే నార్మల్ ఓసీ క్యాండిడేట్ కన్నా ఈడబ్ల్యూఎస్ ఓసీ క్యాండిడేట్కి కాస్త తక్కువ మార్క్స్ ఉన్నా, ఒకసారి ఇక్కడ పక్కన చూడండి మీరు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న ఓసీ క్యాండిడేట్కి 45+ మార్క్స్ వచ్చిన సీట్ వస్తుంది. అదే ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వితౌట్ ఈడబ్ల్యూఎస్, సో వీళ్ళకి 60+ మార్క్స్ అయితే రావాలి. సో ఇది కొంచెం స్పెషల్ సర్టిఫికేట్ లాగా అన్నమాట. ఓకే, నెక్స్ట్ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 50 అబోవ్ రావాలి, మ్యాక్సిమం 50 అబోవ్ రావాలి. నేను ఎందుకు ఇట్లా 50 to 58+ అని పెట్టానంటే అది ఒక్కో కోర్స్కి మారుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి, మనకు సిపి గేట్లో 3 phases వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. సో మనం phase 1 వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం, phase 2, phase 3 కూడా పెట్టుకుంటాం. సో phase 1లో కాస్త ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి, అంటే 58+ వచ్చిన వాళ్ళకి, అంటే ఏ కోర్స్ అయినా కానీ, సైన్స్లో ఏ కోర్స్ అయినా కానీ అది, సో 58+ వచ్చిన వాళ్ళకి phase 1లో వస్తుంది, అది 60 మార్క్స్ కానీ 65 మార్క్స్ కానీ. సో phase 2కి వచ్చేసరికి కాస్త 55, 54, ఓకేనా. సో phase 3కి వచ్చేసరికి అట్లా 50+ మార్క్స్ వచ్చిన వాళ్ళకి సీట్ వస్తుంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, సో దీంట్లో 55+ మార్క్స్ రావాలి, ఓకేనా. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 55+ మార్క్స్ ఉంటేనే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ అయితే వస్తుంది, అది కూడా సైన్స్ కోర్సెస్కి. సో ఇది phase 3 వరకు పోయేసరికి కాస్త ఈ మార్క్స్ అనేవి తగ్గుతాయి.
ఫేజ్ 3 వరకు పోయేసరికి 50 మార్క్స్ వచ్చినా కూడా ఈ సైన్స్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మళ్ళీ సీట్ అయితే వస్తుంది. బీసీఈ క్యాండిడేట్స్, సో బీసీలో మైనారిటీస్ ఉంటారు కదా, సో వాళ్ళకి 40+ మార్క్స్ వచ్చినా, ఒక్కోసారి 38, 39 మార్క్స్ వచ్చినా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది. అది కూడా ఫస్ట్ ఫేజ్ అని కాదు, థర్డ్ ఫేజ్ వరకు. ఇప్పుడు నేను ఓవరాల్గా చెప్తుంది ఏంటంటే ఓన్లీ ఫస్ట్ ఫేజ్లో సీట్ రావడం కాదు, థర్డ్ ఫేజ్ వరకు. సో మనకి ఎన్ని మార్క్స్ ఉంటే, ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ ఉంటే ఉస్మానియా యూనివర్సిటీలో సైన్స్ కోర్సెస్లో సీట్ వస్తుందని చూస్తున్నాం మనం. ఓకే, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఆల్రెడీ యూజ్ చేసినాం, విత్ సర్టిఫికేట్, వితౌట్ సర్టిఫికేట్. సో ఎన్సీసీ, క్యాప్, పిహెచ్ ఇవైతే స్పెషల్ రిజర్వేషన్ ఏదైతే ఉందో స్పెషల్ సర్టిఫికేట్స్తో, సో వీళ్ళకి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సీట్ ఉంటుంది అనమాట. ఎన్సీసీ వాళ్ళకి ఒక సీట్ ఉంటుంది. సపోజ్ మీరు ఎంఎస్సీ జువాలజీ చేద్దాం అనుకుంటే, ఎంఎస్సీ జువాలజీ మొత్తం మీద ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఎన్సీసీ కోటాలో ఒక సీట్ ఉంటుంది, క్యాప్లో ఒక సీటు, పిహెచ్కి ఒక సీట్ ఉంటుంది అన్నమాట. సో ఎన్సీసీ వాళ్ళు ఎంతమంది జువాలజీకి అప్లికేషన్ పెట్టినా సో అందులో ఒక్కరికే వస్తుంది సీట్. ఓకేనా, సో సేమ్ ఈ స్పెషల్ కేటగిరీ క్యాప్, పిహెచ్ కూడా అంతే. అయితే ఇక్కడ పిహెచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి మార్క్స్ చూసి సీట్ ఇవ్వరన్నమాట. ఓకేనా, సో పిహెచ్ క్యాండిడేట్స్ ఇప్పుడు నలుగురు ఐదుగురు క్యాండిడేట్స్ ఒకే కోర్స్కి అప్లై చేశారు. బట్ అక్కడ వాళ్ళందరికీ ఒకరికి 60 మార్క్స్ వచ్చినాయి, ఒకరికి 25 మార్క్స్, ఒకరికి 30 మార్క్సే వచ్చినాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తారన్నమాట. ఓకేనా, పిహెచ్ పర్సంటేజ్ ఎంత ఉందని సదర్న్ సర్టిఫికేట్ ఉంటుంది కదా వీళ్ళకి. సో ఈ సదర్న్ సర్టిఫికేట్లో ఎవరికైతే ఎక్కువ పిహెచ్ పర్సంటేజ్ ఉంటుందో వాళ్ళకే యూనివర్సిటీలో అంటే ఆయా డిపార్ట్మెంట్స్లో సీట్ అయితే ఇస్తారనమాట. ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి కోర్సులో ఒక పిహెచ్ సీట్ అయితే ఉంటుంది. సో మార్క్స్ని బేస్ చేసుకొని ఇవ్వరు పిహెచ్ వాళ్ళకి. నీకు 100 మార్క్స్ వచ్చినా కూడా పిహెచ్ పర్సంటేజ్ తక్కువ ఉందనుకో, 25 మార్క్స్ వచ్చినోడికి పిహెచ్ పర్సంటేజ్ ఎక్కువ ఉందనుకో, సో 25 మార్క్స్ వచ్చిన వారికి పిహెచ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకే సీట్ అయితే ఇస్తారనమాట. ఓకే, నెక్స్ట్ నాన్ లోకల్ ఎన్ఐక్యూ కోటా. సో ఈ నాన్ లోకల్ అంటే అదర్ దాన్ తెలంగాణ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్, సో వాళ్ళు కూడా తెలుగు స్పీకింగ్ స్టూడెంట్సే బట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో ఎన్ఐక్యూ అంటే అదర్ దెన్ తెలుగు స్టేట్స్, ఆంధ్రప్రదేశ్ కాకుండా, తెలంగాణ వాళ్ళు కాకుండా అదర్ స్టేట్స్, మహారాష్ట్ర, కర్ణాటక వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి 40+ మార్క్స్ వస్తే సరిపోతుంది. ఓకేనా, వాళ్ళకి 40+ మార్క్స్ వస్తే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది, అది కూడా సైన్స్ కోర్సెస్లో. అయితే ఈ నాన్ లోకల్ ఎన్ఐక్యూ కోటా కింద ఒకటే సీట్ ఉండదు డిపార్ట్మెంట్లో, అంటే ప్రతి కోర్సులో 15% సీట్స్ ఈ ఎన్ఐక్యూకి నాన్ లోకల్కి ఉంటాయి అన్నమాట. సో ఈ 15%లో అంటే ఉన్న మొత్తం సీట్లలో ఆ డిపార్ట్మెంట్లో 15% అంటే ఎన్ని అయితే వస్తాయో అన్ని సీట్లు వీళ్ళకైతే కేటాయిస్తారు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కోర్సెస్, సో ఆర్ట్స్ కోర్సులు ఎంఏ కోర్సులు ఉన్నాయి కదా, సో ఈ ఎంఏ కోర్సుల్లో ఎంత వస్తుందో చూద్దాం. సో వెన్ కంపేర్డ్ టు లైఫ్ సైన్సెస్ కోర్సెస్, సో లైఫ్ సైన్సెస్తో కంపేర్ చేసినప్పుడు ఆర్ట్స్ కోర్సెస్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీళ్ళు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి కట్ ఆఫ్ అనేది పెరిగిపోతుంది అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఓసీ వాళ్ళకి 65+ మార్క్స్ అయితే ఉండాలి, 65+ వితౌట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకుంటే, అదే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే 45+ ఉన్నా 50+ ఉన్నా కూడా యూనివర్సిటీలో సీట్ అయితే వస్తుంది. నెక్స్ట్ బీసీ క్యాండిడేట్స్ ఈ 55 to 60+ ఏదైతే ఉందో ఇది థర్డ్ ఫేజ్ వరకు నేను చెప్తుంది. ఓకేనా, థర్డ్ ఫేజ్ వరకు 55 ఉంటే థర్డ్ ఫేజ్ వరకు వస్తుంది. సో 55 ఎబోవ్ ఉంటే 60+ అట్లా ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో సీట్ అయితే వస్తుంది, అదే కోర్స్ అయినా కానీ ఆర్ట్స్లో. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ 55+ మార్క్స్. సో ఈ 55+ మార్క్స్ అనేది కూడా నేను చెప్పేది థర్డ్ ఫేజ్ వరకు 55+ మార్క్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది. బీసీఈ 45+, ఎన్సీసీ, క్యాప్, పిహెచ్ ఇది ప్రతిసారి కూడా ఇంతే, ఈ మార్క్స్తో సంబంధం లేదు, ఎవరికైతే వాళ్ళకు పిహెచ్ పర్సంటేజ్ ఉంటుందో దాంతో కేటాయిస్తారనమాట. సో నాన్ లోకల్ ఎన్ఐక్యూ కోటా ఇది కూడా 40+ మార్క్స్ ఉంటాయి. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ఆర్ట్స్ కోర్సెస్లో సీట్ అయితే వస్తుంది. నెక్స్ట్ నిజాం కాలేజ్, సో ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్ ఇది. సో ఈ నిజాం కాలేజ్ ఏదైతే ఉందో ఇందులో మొత్తం ఆర్ట్స్ కోర్సెస్ ఉన్నాయి, సైన్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ సైన్స్ కోర్సెస్ చూద్దాం. సో ఎప్పుడైతే మనం ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్తో కంపేర్ చేసినప్పుడు, ఓకేనా, ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్తో కంపేర్ చేసినప్పుడు కాస్త తక్కువ మార్క్స్ ఉంటే మనకు ఈ నిజాం కాలేజ్లో వస్తుంది. ఓసీ క్యాండిడేట్స్కి 55+, సో వితౌట్ ఈడబ్ల్యూఎస్ 55+ మార్క్స్ ఉంటే ఏది నిజాం కాలేజ్లో వస్తుంది, అదే ఈడబ్ల్యూఎస్ ఉంటే 40+ ఉంటే వచ్చేస్తుంది. బీసీ క్యాండిడేట్స్ 50+ మార్క్స్ ఉంటే వస్తుంది, ఎస్సీ ఎస్టీ 45+ మార్క్స్ ఉంటే వస్తుంది. ఇది కూడా థర్డ్ ఫేజ్ వరకు నేను చెప్పేది, ఓవరాల్గా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కాదు, థర్డ్ ఫేజ్ వరకు ఈ రేంజ్లో ఉన్నా మీకు వచ్చేస్తుంది. బీసీఈ క్యాండిడేట్స్ 42+ మార్క్స్, ఓకేనా, బీసీఈ క్యాండిడేట్స్ 42+ మార్క్స్ ఉంటే వస్తుంది. ఈడబ్ల్యూఎస్ 40+ మార్క్స్ ఉంటే వచ్చేస్తుంది. ఎన్సీసీ, క్యాప్, పిహెచ్ ఈ నాన్ లోకల్ ఎన్ఐక్యూ కోటా ఇది ప్రతిసారి ఇంతే ఉంటుంది, ఇంకా 1-2 మార్కులు అటు ఇటుగా ఉంటుంది. నెక్స్ట్ నిజాం కాలేజ్లో ఆర్ట్స్ కోర్సెస్ అండ్ సోషల్ సైన్సెస్ కోర్సెస్కి చూద్దాము.
సో ఓసీ క్యాండిడేట్స్ 52+ మార్క్స్ వితౌట్ ఈడబ్ల్యూఎస్ ఉండాలి. వితౌట్ ఈడబ్ల్యూఎస్ ఉంటే 52+ మార్క్స్ రావాలి. అదే బీసీ క్యాండిడేట్స్ అయితే 50+ మార్క్స్. ఓకేనా, 50+ మార్క్స్. సో మీకు అది 55+ ఉన్నాయి అనుకోండి, మీకు ఫస్ట్ ఫేజ్లోనే వస్తుంది. అదే దాదాపు 50 ఉన్నాయి అనుకోండి, 50, 51, 52 ఉంటే సో మీకు థర్డ్ ఫేజ్ వరకైనా సీట్ అయితే వస్తుంది ఈజీగా. నిజాంలో మనకి వెన్ కంపేర్ టు ఉస్మానియా యూనివర్సిటీ నిజాంలో ఈజీగా సీట్ వచ్చేస్తుంది. ఓకే, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 45+ మార్క్స్ చాలు. ఓకేనా, ఇక్కడ 46 అని పడింది, 45+ మార్క్స్ ఉంటే చాలు. ఒక్కొక్కసారి ఇంకా థర్డ్ ఫేజ్కి వచ్చేసరికి 44 అట్లా ఉన్నా కూడా వచ్చేస్తుంది. బీసీఈ క్యాండిడేట్స్ ఇదంతా కూడా సేమ్ ఉంటుంది. ఈ బీసీఈ, ఈడబ్ల్యూఎస్, ఎన్సీసీ, క్యాప్, పీహెచ్, నాన్ లోకల్, ఎన్ఐక్యూ ఇదంతా కూడా ఆ మార్క్స్ ఆ రేంజ్లోనే ఉంటాయి. ఎందుకంటే ఇవి స్పెషల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కాబట్టి బీసీఈకి మైనారిటీ సర్టిఫికేట్ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్కి సర్టిఫికేట్ ఉంటుంది, ఎన్సీసీ కోటాలో ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటుంది, పీహెచ్కి కూడా పర్సంటేజ్ చూస్తారు. ఓకే, నాన్ లోకల్కి మళ్ళీ నాన్ లోకల్ కేటగిరీలో ఇస్తారు, ఎన్ఐక్యూ కోటాలో ఇస్తారు. నెక్స్ట్ మనకు సైఫాబాద్. సో ఇది సైఫాబాద్ మనకు మసబ్ ట్యాంక్లో ఉంది. ఇది కూడా ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్. ఇందులో ఓన్లీ సైన్స్ కోర్సెసే ఉంటాయి. ఇందులో ఆర్ట్స్ కోర్సెస్ ఉండే. ఒకసారి చూడండి మీరు. సో ఓసీ క్యాండిడేట్స్ వితౌట్ ఈడబ్ల్యూఎస్ 57+ మార్క్స్ అయితే ఉండాలి. బీసీ క్యాండిడేట్స్ 48+ మార్క్స్ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 46+ మార్క్స్ ఉండాలి. సో 45, 44 ఉన్నా కూడా వస్తుంది. ఓకే, బీసీఈ క్యాండిడేట్స్ 40+ మార్క్స్ ఉండాలి. సో ఈడబ్ల్యూఎస్, ఈ పీహెచ్ ఇవన్నీ కూడా స్పెషల్ కేటగిరీ, స్పెషల్ రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అంతే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ. దీన్ని ఇంతకుముందు మనం కోటి విమెన్స్ కాలేజ్ అనేవాళ్ళము. సో ఇప్పుడు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా దీన్ని అనౌన్స్ చేశారు. సో దీనికి కూడా మస్తు డిమాండ్ ఉంది. ఓకేనా, దీంట్లో కూడా మంచి మార్క్స్ వస్తేనే ఈ యూనివర్సిటీ సీట్ అయితే వస్తుంది. సో ఇందులో ఫస్ట్ ఓన్లీ సైన్స్ కోర్సెస్ చూద్దాము. సో ఓసీ క్యాండిడేట్స్కి 60+ ఉంటేనే వస్తుంది, అది కూడా వితౌట్ ఈడబ్ల్యూఎస్. అదే మీకు ఈడబ్ల్యూఎస్ ఉందనుకోండి 45+ ఉంటే వచ్చేస్తుంది. ఇందులో ముఖ్యంగా ఓన్లీ విమెన్ కాలేజ్ ఇది, అంటే విమెన్ యూనివర్సిటీ. సో బాయ్స్కి అయితే ఇందులో అడ్మిషన్ ఉండదు, జెంట్స్కి అడ్మిషన్ ఉండదు. ఓకే, బీసీకి 58+ ఉండాలి, ఎస్సీ ఎస్టీకి 50+ ఉండాలి. బీసీఈకి ఈ బీసీఈ, ఈ ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ కూడా మళ్ళీ స్పెషల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంతే మార్క్స్ ఉంటాయి. 1-2 మార్కులు అటు ఇటు మారుతూ ఉంటాయి. సో ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను నేను. ఫస్ట్ అయితే ఇప్పుడు తెలంగాణలో మనకు మొత్తం 8 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఓకేనా, శాతవాహన, పాలమూరు, మహాత్మా గాంధీ, ఇట్లా 8 యూనివర్సిటీ ఉన్నాయి, జేఎన్టీయూ, అట్లా 8 యూనివర్సిటీస్ ఉన్నాయి కదా. అందులో టాప్ 3 యూనివర్సిటీస్ నేను అని చెప్పేసి వీడియో చేసిన. సో తెలంగాణలో ఉన్న టాప్ 3 యూనివర్సిటీస్ ఏంటి అని లిస్ట్ ప్రిపేర్ చేసి సో వీడియోస్ చేసిన. అందులో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఫ్యాకల్టీ ఎట్లా ఉంటారు, ఇవన్నీ కూడా నేను వీడియో చేసిన. ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టిన. కామెంట్ సెక్షన్లో ఇప్పుడు మనకి ఏ వీడియోస్ ఉన్నాయి, 2 వీడియోస్ ఉన్నాయి. ఒకటి రెగ్యులర్ సీట్ అంటే ఏంటి, సెల్ఫ్ ఫినాన్స్ సీట్ అంటే ఏంటి, రెగ్యులర్ వాళ్ళకి ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ఎవరు ఎంత ఫీ పేమెంట్ చేయాలి, ఎవరికి ఎంత స్కాలర్షిప్ వస్తుంది. సో 2 సంవత్సరాల పీజీ కోర్స్ అయిపోయే వరకు మొత్తం ఇది ఎంత ఖర్చు వస్తుంది, రెగ్యులర్ వాళ్ళకి ఎంత ఖర్చు వస్తుంది, సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి ఎంత ఖర్చు వస్తుంది అనేది వీడియో చేసిన. సో అది కూడా కామెంట్ సెక్షన్లో ఫస్ట్ పిన్ చేసి పెట్టిన, ఫస్ట్ లింక్ అది ఉంటుంది. సో అందులోనే అదే ఫస్ట్ కామెంట్లో సెకండ్ లింక్ వచ్చేసి మనకు ఇది ఉంటుంది, టాప్ 3 యూనివర్సిటీస్ లిస్ట్ అని చెప్పేసి ఇది కూడా ఉంటుంది. సో వన్స్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఫస్ట్ కామెంట్లో ఉన్న ఫస్ట్ లింక్ క్లిక్ చేసి చూడండి, రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్కి తేడా తెలుస్తుంది. అన్ని కోర్సెస్కి చెప్పిన, ఒక్క కోర్స్కి చెప్పి ఎగ్జాంపుల్ ఏం చెప్పి వదిలిపెట్టలేదు నేను. అన్ని కోర్సెస్, లైఫ్ సైన్సెస్, సోషల్, ఆర్ట్స్, ఎంకామ్ ఇవన్నింటికి చెప్పిన. సో నెక్స్ట్ అట్లాగే ఈ టాప్ 3 యూనివర్సిటీస్ ఫెసిలిటీస్ చూసుకోండి. రైట్, నెక్స్ట్ ఇప్పుడు ఇదే వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో సోషల్ సైన్స్ కోర్సెస్ చూద్దాము. సో సోషల్ సైన్సెస్ కోర్సెస్ మనకి ఓసీ, ఓకేనా, ఓసీ 60+ మార్క్స్, ఓసీ 60+ మార్క్స్, ఈడబ్ల్యూఎస్ లేకుంటే బీసీ 59+ మార్క్స్ ఉండాలి. సో ఎస్సీ ఎస్టీకి 52+ మార్క్స్ ఉన్న ఫేజ్ 3 వరకైనా సీట్ వస్తుంది. అంటే అందరికీ కూడా ఫేజ్ 3 వరకు వచ్చేవే చెప్తా ఉన్నాను, ఫేజ్ 1 గురించి కాదు. సో బీసీఈ, ఈడబ్ల్యూఎస్ విత్ ఈడబ్ల్యూఎస్, పీహెచ్, క్యాప్, ఎన్సీసీ ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి, సిమిలర్ ఉంటాయి అన్ని యూనివర్సిటీస్లో. టాప్ 1 ఉస్మానియా యూనివర్సిటీ, టాప్ 2 వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ, టాప్ 3 ఇప్పుడు మనం కాకతీయ యూనివర్సిటీ చూడబోయే ముందు పాపం పిల్లలు ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళు అసలు మా కోర్సెస్కి సంబంధించి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అంటున్నారు. సో అందుకని ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోతూనే సిపిగెట్ కోర్సెస్ రాసిరో సో వాళ్ళది ఒకసారి చూద్దాము. ఓసీ 60+ మార్క్స్ ఉన్న వచ్చేస్తుంది వితౌట్ ఈడబ్ల్యూఎస్. సో అది మీరు ఏ కోర్స్ అయినా కానీ, ఓకేనా, బయోటెక్నాలజీ, మ్యాథ్స్ అని ఇట్లా చెప్తలేను, ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అట్లా ఓవరాల్గా నేను అన్ని కోర్సెస్కి కలిపి చెప్తా ఉన్నా. సో బీసీ 54+ మార్క్స్ ఉంటే వచ్చేస్తుంది, అది కూడా యూనివర్సిటీ సీటే. సో ఎస్సీ ఎస్టీ 49+, బీసీఈ 40+ ఉంటే వచ్చేస్తుంది ఈ విత్ ఈడబ్ల్యూఎస్. సో ఓసీ క్యాండిడేట్స్ విత్ ఈడబ్ల్యూఎస్ 46+ మార్క్స్ ఉన్న మీకు సీట్ అయితే వస్తుంది. సో ఇది ఇంటిగ్రేటెడ్ కోర్సెస్కి సంబంధించి. ఇప్పుడు థర్డ్ ప్లేస్లో ఉన్న యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ. సో ఇందులో అన్ని సైన్స్ కోర్సెస్ చూద్దాము.
సో ఓసీ క్యాండిడేట్స్ 58 ప్లస్ మార్క్స్ విత్ ఈడబ్ల్యూఎస్, వితౌట్ ఈడబ్ల్యూఎస్. సో ఓసీ క్యాండిడేట్ అయ్యండి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకపోతే 58 ప్లస్ మార్క్స్ అయితే రావాలి. సో వెన్ కంపేర్ టు ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడ కట్ ఆఫ్ తగ్గించి చూడండి. ఉస్మానియాలో మనకు 60 ప్లస్ లేదా 63, 65 ప్లస్ మార్క్స్ ఉంటేనే వితౌట్ ఈడబ్ల్యూఎస్ ఓసీ క్యాండిడేట్స్కి సీట్ అయితే వస్తుంది. కానీ ఇక్కడ కాకతీయకు వచ్చేసరికి ఈ కట్ ఆఫ్ అయితే తగ్గుతుంది అన్నమాట. సో మీరు ఒకసారి ఏం చేయండి అంటే ఇప్పుడు నేను చెప్తుందంతా పేపర్లో రాసుకోండి, మీకు ఏ యూనివర్సిటీ ఇది కావాలో. సో రాసుకున్న తర్వాత కంపేర్ చేసి చూసుకోండి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఆ మార్క్స్ ఏ యూనివర్సిటీ రేంజ్లో ఉన్నాయనేది మీకు అర్థమైపోతుంది. ఓకే, బీసీ క్యాండిడేట్స్ 50 to 55 ప్లస్ మార్క్స్ వచ్చేస్తుంది థర్డ్ ఫేజ్ వరకు. ఎస్సీ ఎస్టీ 43 ప్లస్. సో ఇవన్నీ కూడా నేను విత్ స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నా, ప్రీవియస్ ఇయర్, అంతకు ముందు ఇయర్ ఎవరెవరికి ఎట్లా వచ్చినాయి, ఓకేనా అనేది మొత్తం చూసుకుని రాసుకుని నేను దాన్ని మొత్తం ఇట్లా సమ్మరైజ్ చేసి చెప్తా ఉన్నా. సో బీసీఈ 43 ప్లస్, సో ఈడబ్ల్యూఎస్ 42 ప్లస్ మార్క్స్. సో ఈ ఎన్సీసీ ఇవన్నీ స్పెషల్ కేటగిరీ ఏవైతే ఉన్నాయో అవి ఆ కేటగిరీని బట్టి వాళ్ళకున్న రిజర్వేషన్ పర్సంటేజ్ని బట్టి సీట్స్ అయితే అలాట్ చేస్తారు. నెక్స్ట్ ఇదే కాకతీయ యూనివర్సిటీలో మనకు ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కోర్సెస్ చూద్దాము. సో ఓసీ 55 ప్లస్ మార్క్స్ వితౌట్ ఈడబ్ల్యూఎస్, అదే విత్ ఈడబ్ల్యూఎస్ అయితే 40 ప్లస్ మార్క్స్ వచ్చేస్తుంది. సో బీసీ 52 to 52 నుంచి 55 మధ్యలో ఉన్న ఆ పైన ఉన్న కూడా వచ్చేస్తుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 46 ప్లస్ మార్క్స్ ఉంటే వస్తుంది. బీసీఈ 43 ప్లస్. సో ఈడబ్ల్యూఎస్ ఇవంతా కూడా మనకి స్పెషల్ కేటగిరీ తెలిసిందే. అయితే ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే 100 లోపు ర్యాంక్ ఉంటేనే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది అనే డౌట్. సో 100 లోపు ర్యాంక్ అంటే ఇప్పుడు సిపి గేట్లో ఎంఏ హిస్టరీ రాశారు అనుకోండి, ఎంఏ హిస్టరీ దాదాపు ఒక 3000 4000 మెంబర్స్ రాశారు. సో ఇప్పుడు 100 లోపు ర్యాంక్ అంటే ఫస్ట్ 100 టాప్ ఎవరైతే ఉంటారో, ఓకేనా, టాప్ 100 ర్యాంక్స్ ఎవరైతే ఉంటారో ఆ 3000లోంచి వాళ్ళకి మాత్రం ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుందని అడుగుతున్నారు. సో ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తా చూడండి. సో ఇప్పుడు మనకు సీట్ అలాట్మెంట్ ఏదైతే ఉంటుందో అందులో రిజర్వేషన్ ఉంటుంది, ఓకేనా. సో ఓసీకి ఇన్ని సీట్స్, బీసీకి ఇన్ని సీట్స్, ఒక్కో కేటగిరీకి ఇన్ని సీట్స్ అని ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేప్పుడు మీరు బీసీ క్యాండిడేట్, బీసీ డి క్యాండిడేట్. సో మీరు ఏం చేస్తారు, మీకు 69 మార్క్స్ వచ్చినాయి, మీరు ఉస్మానియా యూనివర్సిటీని ఫస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టుకుంటారు. సో ఇంకో బీసీడీ క్యాండిడేట్ కూడా ఉన్నాడు, తనకు 68 మార్క్స్ వచ్చినాయి. ఇంకో బీసీడీ క్యాండిడేట్ ఉన్నాడు, తనకు 68, 66 మార్క్స్ అట్లా వచ్చినాయి అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తారు, బీసీతోనే కాంపిటీషన్. సో బీసీకి ఏవైతే రిజర్వ్డ్ అయి ఉన్నాయో సీట్స్ ఆల్రెడీ, రిజర్వ్డ్ అయి ఉన్నాయో వాళ్ళకి అందులోనే సీట్స్ ఇస్తారు. సో ఇప్పుడు ఒక బీసీకి ఒక ఎస్సీ స్టూడెంట్కి కాంపిటీషన్ ఉండదు. సో ఏ కేటగిరీ వాళ్ళతో ఆ కేటగిరీ వాళ్ళకే కాంపిటీషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ హిస్టరీలో, నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ హిస్టరీలో బీసీ క్యాండిడేట్స్కి ఒక 7 సీట్స్ ఉన్నాయి అనుకుందాం, ఒక 7 సీట్స్ ఉన్నాయి. ఈ 7 సీట్స్లో సో ఇప్పుడు బీసీ క్యాండిడేట్స్ ఓన్లీ 7 మెంబర్సే పెట్టుకోరు కదా వెబ్ ఆప్షన్స్. ఉస్మానియా యూనివర్సిటీకి ఒక 20 మెంబర్స్ పెట్టుకున్నారు అనుకుందాం, 20 మెంబర్స్ పెట్టుకుందాం. కానీ ఆ 20 మెంబర్స్లో ఎవరైతే టాప్ ఉంటారో, ఓకేనా, 20 మెంబర్స్ పెట్టుకున్నా అక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయి, 7 సీట్స్ ఉన్నాయి. సో ఈ 20లోంచి టాప్ 7 తీసి వాళ్ళకి సీట్ అలాట్మెంట్ చేస్తారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఫస్ట్ ఎవరైతే 69 మార్క్స్ వచ్చినాయో బీసీడీ క్యాండిడేట్, తను ఫస్ట్ ర్యాంక్ అనుకుందాం, తను ఎంఏ హిస్టరీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అనుకుందాం. సో మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మిగిలిన స్టూడెంట్స్ ఇప్పుడు 7 సీట్స్ అనుకున్నాం కదా మనం బీసీకి. సో ఈ 7 సీట్స్లో ఒకరికి 69, ఒకరికి 68, ఒకరికి 65, ఇంకొకరికి 53 అట్లా వచ్చినాయి అనుకుందాం. ఈ మధ్యలో వాళ్ళంతా అంటే ఇప్పుడు చూడండి 69, 68, 67 డైరెక్ట్ 53కి వెళ్ళిపోయింది బీసీ క్యాండిడేట్ మార్క్స్. సో మధ్యలో ఇక్కడ ఏమైనాయి అంటే ఈ మధ్యలో వాళ్ళు ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారు, ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారు, ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేనైతే. సో ఇప్పుడు చూడండి, సో 69 మార్క్స్, 68 మార్క్స్, 67 మార్క్స్. సో ఇవి ఫస్ట్ 3 బీసీ క్యాండిడేట్స్ ఎంఏ హిస్టరీలో ఈ టాప్ 3 ప్లేసెస్లో వీళ్ళు ఉన్నారు. సో వెంటనే మళ్ళీ ఇంకా 67, 66 ఇట్లా లేరు బీసీ క్యాండిడేట్స్. 67, 67 వచ్చిన మార్క్స్ లేరు, మార్క్స్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్ 58 మార్క్స్ వచ్చిన వాళ్ళే ఉన్నారు. సో ఈ మధ్యలో ఉంటారు కదా, ఇంకా ఈ 69 to 58 మధ్యలో ఎవరు ఉన్నారు మరి అంటే ఓసీ క్యాండిడేట్స్, ఎస్సీ క్యాండిడేట్స్, ఎస్టీ క్యాండిడేట్స్, బీసీఈ క్యాండిడేట్స్, పీహెచ్ క్యాండిడేట్స్, వీళ్ళందా ఉన్నారు. సో ఇప్పుడు ఈ టాప్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సీట్ అలాట్మెంట్ చేస్తారు కదా. సో ఇప్పుడు టాప్ 1 వచ్చిన వాళ్ళు 69 మార్క్స్ వచ్చిన వాళ్ళకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తే, ఓకేనా, 68 మార్క్స్ వచ్చిన బీసీ క్యాండిడేట్స్కి స్టేట్ సెకండ్ ర్యాంక్ వస్తుంది. సో 67 వచ్చిన బీసీ క్యాండిడేట్స్కి స్టేట్ థర్డ్ ర్యాంక్ వస్తుంది. సో ఇప్పుడు 68 దాటిన తర్వాత బీసీ క్యాండిడేట్ లేడు, మళ్ళీ 58 దగ్గర ఉన్నాడు బీసీ క్యాండిడేట్, 4th బీసీ క్యాండిడేట్ 58 దగ్గర ఉన్నాడు. సో మధ్యలో ఉన్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి స్టేట్ 4th ర్యాంక్, 5th ర్యాంక్, 6th ర్యాంక్, సో అట్లా వస్తాయి అన్నమాట.
సో ఇక్కడ బీసీ క్యాండిడేట్ ఫస్ట్ 69 మార్క్స్ ఉన్నాయి కదా. సో మళ్ళీ థర్డ్ ర్యాంక్ వచ్చేసరికి బీసీ క్యాండిడేటే తనకు 68 మార్క్స్ ఉన్నాయి. సో ఈ 68 మార్క్స్ దాటిన తర్వాత అంటే టాప్ 3 బీసీ క్యాండిడేట్స్ దాటిన తర్వాత మధ్యలో బీసీ క్యాండిడేట్స్ ఎవరు లేరు. సో ఈ మధ్యలో ఒక 200 మెంబర్స్ ఉన్నారు. అందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీఈ క్యాండిడేట్స్, ఓకేనా, ఓసీ క్యాండిడేట్స్ విత్ ఈడబ్ల్యూఎస్, వితౌట్ ఈడబ్ల్యూఎస్ ఇట్లా ఉన్నారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 200 ర్యాంక్స్, ఓకేనా, దాదాపు 200 ర్యాంక్స్ ఇక్కడ అన్ని కేటగిరీస్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఓకే, సో మళ్ళీ 200 ర్యాంక్స్ అయిపోయిన తర్వాత ఒక బీసీ క్యాండిడేట్కి 59 మార్క్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి సీటు? బీసీ సీట్స్ ఏవైతే ఉన్నాయో 200 ర్యాంక్ వచ్చినా కూడా సో మధ్యలో వీళ్ళంతా కూడా వేరే కేటగిరీ వాళ్ళు. సో వాళ్ళ కేటగిరీలో వాళ్ళకి సీట్ ఇస్తారు. సో ఇతను బీసీ క్యాండిడేట్ కాబట్టి 200 ర్యాంక్ ఉన్నా కానీ ఇక్కడ 7 సీట్స్ ఉన్నాయి. 7 సీట్స్ ఇంకా ఫిల్ కాలేదు. టాప్ 3 మెంబర్సే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారు. మళ్ళీ ఇంకో బీసీ క్యాండిడేట్ 200 ర్యాంక్లో ఉన్నాడు. ఓకేనా, సో అప్పుడు ఏం చేస్తారు, ఆ బీసీ క్యాండిడేటే కదా నెక్స్ట్ సీట్ ఇవ్వాల్సింది. ఓకేనా, ఆ బీసీ రిజర్వేషన్లో ఆ బీసీ క్యాండిడేట్ ఎక్కడ ఉన్నాడో చూసి మళ్ళీ అక్కడ సీట్ ఇస్తారన్నమాట. సో ఇక్కడ ర్యాంక్ అనేది ముఖ్యమైందే, కాకపోతే ఆ కేటగిరీ వాళ్ళతోనే కాంపిటీషన్ ఉంటుంది, ఇంకో కేటగిరీ వాళ్ళతో కాంపిటీషన్ ఉండదు. సో ఇప్పుడు 100 అబోవ్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి కూడా సీట్ వస్తుంది. నేను ఇది మీకు అర్థం కావడం కోసం ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నా, మీకు అర్థమైందని అనుకుంటున్నా నేను. సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 1 మార్క్ తేడాతో 100స్లో ర్యాంక్ మారుతుందని చెప్పినా కదా. సో ఎగ్జాంపుల్ చెప్తాను నేను, చూడండి. పోయినసారి ఇది లైవ్లో నేను చూసిన. ఇది ఎట్లా అంటే, ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, ఆ తర్వాత లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తా మళ్ళీ. సో ఏంటంటే ఇప్పుడు మీరు ఒక కోర్స్ ఎగ్జామ్ రాశారు, అందులో మీకు 75 మార్క్స్ వచ్చినాయి. ఓకేనా, 75 మార్క్స్ వచ్చినాయి. ఇంకో క్యాండిడేట్కి కూడా సేమ్ మీరు రాసిన ఎగ్జామే రాశాడు. సో తనకు కూడా 75 మార్క్స్ వచ్చినాయి. సో ఇప్పుడు 75 మార్క్స్ వచ్చినాయి, మీరే టాప్, మీ కోర్సులో మీ మార్క్సే టాప్ అనుకుందాం. సో ఇప్పుడు ఒకరికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలి, నెక్స్ట్ వాళ్ళకి అంటే ఇంకొకరికి స్టేట్ సెకండ్ ర్యాంక్ ఇవ్వాలి. ఎట్లా ఇస్తారు? ఐదర్ మీ సీనియారిటీ అంటే మీ ఏజ్, మీ ఇద్దరిలో ఎవరికి ఏజ్ ఎక్కువ ఉంది అనేది చూసి ఇస్తారు. లేదంటే ఏజ్ కూడా సేమ్ ఉంది అనుకోండి, మీ నేమ్ ఉంటుంది కదా, నేమ్లో ఫస్ట్ లెటర్ ఉంటుంది కదా, సో ఫస్ట్ లెటర్ చూస్తారు. ఫస్ట్ లెటర్ నీ పేరు ఏతో స్టార్ట్ అయింది అనుకోండి, నీకు ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు. తనది బీతో స్టార్ట్ అయింది అనుకోండి, తనకు సెకండ్ ర్యాంక్ ఇస్తారు. సో అట్లా ఫస్ట్ ఆల్ఫాబెట్స్తో ఎవరైతే స్టార్ట్ అవుతారో వాళ్ళకు ఫస్ట్ ర్యాంక్ ఇస్తారన్నమాట. సో ఇట్లా అన్ని ర్యాంక్స్ కూడా అంతే, ఫస్ట్ ర్యాంక్ అనే కాదు ఇక్కడ. సో ఇప్పుడు చూడండి, 50 మార్క్స్ వచ్చినాయి. సో నీకు 50 మార్క్స్ వచ్చినాయి అంటే ఇంకో క్యాండిడేట్ గురించి మాట్లాడుతున్నా. సో తనకు 50 మార్క్స్ వచ్చినాయి. సో 50 మార్క్స్ ఆ కోర్సులో ఒక్కడికే రావు కదా, ఇంకెంతో మంది రాస్తారు, కొన్ని వేల మంది ఆ కోర్స్ ఎగ్జామ్ రాస్తారు. కాబట్టి దాదాపు ఇంకో 100 మెంబర్స్కి అదే సేమ్ 50 మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఐదర్ నేమ్ చూసి అయినా నెక్స్ట్ అంటే తర్వాత ర్యాంక్ ఇవ్వాలి, లేదా ఏజ్ సీనియారిటీ చూసి అయినా ఒకరికి ఒక ర్యాంకు, ఇంకొక ర్యాంక్ ఇవ్వాలి. సో ఇప్పుడు సేమ్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో అంటే ఒకే మార్క్ 50 మార్కులు దాదాపు ఒక 100 మెంబర్స్కి 200 మెంబర్స్కి 50 మార్కులే వచ్చినాయి అనుకోండి, అందరికి ఒకే ర్యాంక్ ఇవ్వరు కదా. సో ఇక్కడ ర్యాంక్ అనేది మారుతుంది. సో ఇట్లా సేమ్ మార్క్స్ వచ్చినా ర్యాంక్ అనేది మారిపోతుంది. ఓకేనా, సేమ్ మార్క్స్ వచ్చినా ర్యాంక్ అనేది మారిపోతుంది. అండ్ అట్లనే 49 మార్క్స్ ఒకరికి 50 మార్క్స్ ఒకరికి వచ్చినాయి అనుకోండి. సో ఈ 49 to 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం ఏమనుకుంటామంటే నా ఒక్కరికే వచ్చినాయని మనం అనుకుంటామేమో కానీ, సో 49 మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు, 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇక్కడ కూడా ఏజ్ బేస్ చేసుకుని, సీనియారిటీ బేస్ చేసుకుని, లేదంటే నేమ్ ఆల్ఫాబెట్స్ బేస్ చేసుకుని మళ్ళీ ర్యాంక్స్ ఇస్తారు. అప్పుడు కూడా 100లో ర్యాంక్ మారిపోతుంది. 2023లో నేను ఎంఎస్సీ బయోటెక్నాలజీ కోర్స్ గురించి మాట్లాడుతాను, ఎగ్జాంపుల్ చెప్తాను కదా. సో ఒక స్టూడెంట్కి 45 మార్క్స్ వచ్చినాయి. ఓకేనా, ఒక స్టూడెంట్కి 45 మార్క్స్ వచ్చినాయి, ఒక స్టూడెంట్కి 48 మార్క్స్ వచ్చినాయి. జస్ట్ 4 మార్క్స్ తేడా. కానీ ఇక్కడ ఏమైంది తెలుసా, 45 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి 3000 ర్యాంక్ వచ్చింది. ఓకేనా, అదే 48 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో తనకి 408 ర్యాంక్ వచ్చింది. 408 ర్యాంక్ వచ్చింది. సో చూడండి, 100స్లో ఉంది ఒక ర్యాంక్, జస్ట్ 4 మార్క్స్ తేడాతో ఒకరికేమో 100స్లో ర్యాంక్ వచ్చింది, 500 లోపు ర్యాంక్ వచ్చింది. అదే ఒక 4 మార్క్స్ తేడాతో 4 మార్క్స్ తక్కువ వచ్చినందుకు సో చూడండి ఇంకొకటి అట్లా 3000 లోపలికి వెళ్ళిపోయింది ర్యాంక్. సో ఇట్లా ఉంటుంది. 1 మార్కు తేడా, 2 మార్కుల తేడాతో మీ ఏవైతే ర్యాంక్స్ ఉంటాయో అవి 100స్లో, అవసరమైతే 1000స్లో కూడా మారిపోతాయి, జస్ట్ 2-3 మార్క్స్ తేడాతో. అయితే ఇంతకుముందు నేను 100లో ర్యాంక్ ఉంటేనే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుందని చెప్పినా కదా, అది కాస్త మీకు కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. నేను ఓవరాల్గా ఇప్పుడు ఒక్కసారి సమ్మరైజ్ చేస్తాను, వినండి ప్లీజ్, మీకోసమే చెప్తా ఉన్నా. ఏంటంటే మీ ర్యాంకు 200 అయినా ఉండనివ్వండి. సో ఇప్పుడు మీరు ఎస్సీ స్టూడెంట్ అనుకుంటే, సపోజ్ చెప్తా ఉన్నా, ఎస్సీ స్టూడెంట్ అనుకుంటే మీ కేటగిరీలో ఉస్మానియా యూనివర్సిటీలో మీ కోర్సులో 7 సీట్స్ ఉన్నాయి ఎస్సీ క్యాండిడేట్స్కి.
మీ ర్యాంక్ 200, కానీ ఈ 200 లోపు జస్ట్ ఒక 5 క్యాండిడేట్సే ఉన్నారు, జస్ట్ ఒక 5 SC క్యాండిడేట్సే ఉన్నారు. సో ఈ మిగిలిన 2 సీట్స్ ఉన్నాయి కదా, సో మిగిలిన 2 సీట్స్లో ఒకటి మీకు వస్తుంది. 200 లోపు జస్ట్ 5 క్యాండిడేట్సే ఉన్నారు కదా 200 ర్యాంక్ లోపు. సో 5 సీట్స్ ఫిల్ చేస్తారు. సో 200 ర్యాంక్ అంటే 6th స్టూడెంట్ మీరు అవుతారు. సో 200 పైన అంటే వెంటనే 200 దాటిన తర్వాత నెక్స్ట్ ర్యాంక్ ఎవరైతే ఉంటారో 7th స్టూడెంట్, అది మళ్ళీ SC స్టూడెంట్కి 7th సీట్ ఇస్తారు. సో ఇట్లా చూసుకుంటే సో మీ ర్యాంక్ 200 ఉన్నా, 150 ఉన్నా, 120 ఉన్నా, అంటే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావడానికి కాస్త 100 పైన ఎబో ఉన్నా కూడా సీట్ వస్తుంది ఉస్మానియా యూనివర్సిటీలో. 100 లోపు ఉంటేనే వస్తుంది అనేది కరెక్ట్ కాదు. సో ఈ వీడియోతో మీకు ఎంతో కొంత క్లారిటీ వచ్చి ఉంటుంది. మీ మార్క్స్ చెక్ చేసుకున్నారా, ఏ రేంజ్లో ఉన్నాయి, ఏ యూనివర్సిటీ రేంజ్లో ఉన్నాయి, ఏ సబ్ క్యాంపస్ రేంజ్లో ఉన్నాయి, మీ క్లారిటీ వచ్చి ఉంటుంది. సో డోంట్ వరీ, 40+ మార్క్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా మీకు మళ్ళీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నా. మీకు సీట్ వస్తుంది ఉస్మానియా యూనివర్సిటీ, కాకపోతే ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో వస్తుంది, కాకపోతే యూనివర్సిటీలో సీట్ వస్తుంది. ఓకేనా, వీరనార్ సాకలేలమ్మ యూనివర్సిటీ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు 40 బిలో మార్క్స్ ఉన్న వాళ్ళకు ఇప్పుడు నేను చెప్దాం అనుకున్న ఈ వీడియోలోనే, కానీ వీడియో చాలా ల్యాగ్ అయింది. సో నేను నెక్స్ట్ ఈ వీడియో అప్లోడ్ అయిన కొద్దిసేపట్లోనే నేను ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా. బిలో 40 మార్క్స్ ఉంటే పరిస్థితి ఏంది, ఎక్కడెక్కడ సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా చెప్తా. అండ్ చెప్పింది గుర్తుంది కదా, వీడియోలో కింద కమెంట్ సెక్షన్లో ఫస్ట్ కమెంట్లో 2 వీడియోస్ ఉన్నాయి. సో రెగ్యులర్ సీట్ అంటే ఏంటి, సెల్ఫ్ ఫినాన్స్ సీట్ అంటే ఏంటి, వాటి ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, మొత్తం పీజీకి ఎంత ఖర్చు వస్తుంది అందరికీ, రెగ్యులర్ వాళ్ళకి, సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి. అండ్ అట్లాగే మనకు టాప్ 3 యూనివర్సిటీస్, తెలంగాణలో ఉన్న టాప్ 3 యూనివర్సిటీస్, అందులో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి అనేది వీడియోస్ చేసిన. సో ఒకే కమెంట్లో 2 లింక్స్ ఉంటాయి. ఒక లింక్ చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోకి క్లిక్ చేసుకొని చూడండి, మీకు ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, లైక్ చేసినట్టే హైప్ వస్తుంది, హైప్ బటన్ పైన క్లిక్ చేయండి. ఈ వీడియో మీతో పాటు ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది, వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్. నో నాయిస్, ఓన్లీ వాయిస్.